హరే కృష్ణ. నేను మీ వేణుగోపాల్. ప్రతి ఇంట్లో చిన్న సమస్యల కారణంగా, అంటే వాస్తుపరమైనటువంటి సమస్యల కారణంగా మనిషి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఆగ్నేయము మరియు నైరుతి. ఈ రెండిటి వల్ల కేసులు, కోర్టులు, పోలీసులు, గొడవలు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటుంటాం. అయితే వీటి కారణంగా కోర్టు కేసులలో, రకరకాల సమస్యలలో చాలామంది సతమతం అవుతూ ఉంటారు. వీలున్నంత తొందరగా మీ యొక్క సమస్య నుండి మీరు బయటికి పడాలి అంటే మీకున్న వాస్తు దోషాన్ని ముందు సరి చేసుకోవాలి. వాస్తు దోషం అంటే చాలామంది మేము పర్ఫెక్ట్‌గా ప్లాన్ గీసుకొని కరెక్ట్ లెక్క ప్రకారమే 1కి 10 సార్లు అన్నిటినీ కొలిచి సరిగ్గా కన్‌స్ట్రక్షన్ చేశాము అని చాలామంది అనుకుంటుంటారు. కానీ నిజానికి వాస్తు దోషము అంటే మీరు క్రాస్ కట్టడమో, లేకపోతే ఉండవలసిన దగ్గర ఉండకూడనిది కట్టడమో మాత్రమే కాదు. ప్రతి ఒక్కటి కూడా వాస్తుపరమైనటువంటి దోషాలు ఉంటాయి. అంటే ఇంటికి కావాల్సినటువంటి ఎనర్జీ అందాలి అనంటే ఏ దిశలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు. ఉండాల్సింది ఉండకున్నా వాస్తు దోషమే, ఉండకూడనిది ఉన్న వాస్తు దోషమే. దీంట్లో ముఖ్యంగా ఆగ్నేయము, నైరుతి. అయితే వీటి కారణంగా హెల్త్ పరమైనటువంటి సమస్యలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కేసులు ఇలాంటివి కామన్‌గా మీకు ఎదురుపడతా ఉంటాయి. అందులో మీ తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కానీ కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటేనే ఇలాంటి సమస్యలు, మీకు సంబంధం లేని సమస్యలలో మీరు ఇరుక్కోవడం జరుగుతుంది. అయితే వీటి నుండి మీరు త్వరగా బయటపడాలి అంటే మీ యొక్క కేసుకు సంబంధించిన పేపర్సు, పత్రాలు ఇలాంటియన్నీ కూడా తీసుకొని నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఈశాన్యంలో ఈ పేపర్లను తీసుకెళ్ళి ఉంచండి. మీకు 3 మంత్స్ లోపట ఈ కేసుకు మీకు సంబంధం లేదనే తీర్పు 99.9% ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. మీరు ఏ తప్పు చేయకుంటే, అందులో మీది ఏది కారణం అయ్యి ఉండకుంటే. ఎందుకంటే ఈశాన్యం నుండి మనకు రకరకాల ఎనర్జీలు, అదృష్టాలు కలిసి వస్తాయి. ఈశాన్యంలో మనము ఈ కోర్టుకు సంబంధించినటువంటి పేపర్స్‌లను ఉంచటం వల్ల మీకు సెపరేట్‌గా అదృష్టం అనేది కలిసి రావడం జరుగుతుంది. అందులో మీది ఏమాత్రం కూడా తప్పు లేకపోతే 3 నెలల్లో మీకు ఈ కేసుకి సంబంధం లేదని కేసు తీర్పు రావడమా, లేదంటే కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విషయము కొట్టేయడమా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసమని ఎవరైనా కానీ మీకు రకరకాల సమస్యల కారణంగా కేసులలో, కోర్టులలో, గొడవలలో, పోలీస్ స్టేషన్లలో ఇరుక్కొని ఉంటే వాటికి సంబంధించినటువంటి పేపర్లను నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఆ పేపర్లను ఉంచండి. ఏదైనా సెల్ఫ్ కానీ, కబోర్డ్ కానీ, డ్రా కానీ, లేదంటే ఒక చిన్న టేబుల్, స్టూలు పెట్టేసి అక్కడ ఆ దిశలో పేపర్లను ఉంచండి, సరిపోతుంది. 3 మంత్స్‌లో ఖచ్చితమైన రిపోర్టు గ్యారంటీగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. హరే కృష్ణ. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.